బంగారమ్మ పాలెంలోని ఒక విషయాన్ని చెప్తే అర్థం చేసుకున్న చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ఎందుకంటే మన హక్కులను మనమే రక్షించుకోవాలి. కాబట్టి ఇది మెయిన్లీ మనం నష్టపోయిన ఎన్ఏఓబి సమస్య పైన పోరాటం కోసం అవగాహన కల్పించడానికే ఈ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఏఓబి సమస్య పైన కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు అనే విషయం కోసం ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఏఓబి సమస్య పైన కేసు వేయడానికి కోర్టుకి వెళ్ళారు. అయితే అది ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, అసలు ఆ కోర్టుకి ఏ సమస్య మీద వేశారు అంటే చాలా మందికి తెలిసినప్పటికీ కొంతమందికి అయితే తెలీదు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకు ఎన్ఏఓబి సమస్య పైన కోర్టుకు వెళ్తున్నారు, దేనిపైన కోర్టుకు వెళ్తున్నారు, అసలు ఏం సమస్య పైన కోర్టుకు వెళ్తున్నారు అనేది తెలుసుకోవాలి. అయితే మీకు ఒక విషయం తెలియాలి. మన నౌకాదళం ఇండియన్ నేవీ వాళ్ళు ఎన్ఏఓబి నిర్మాణం కోసం 2005 నుంచి 2010 వరకు మన భూమిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే వాళ్ళు స్వాధీనం చేసుకునేటప్పుడు మనకి కొన్ని హామీలను ఇచ్చారు. అవేంటి? ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, జీవనోపాధి సదుపాయాలు, జట్టి నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాల పైన మనకి హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం వాళ్ళకి భూములు హ్యాండ్ ఓవర్ చేసేసాం. అయితే వాళ్ళు ఏ పని కూడా మనకు సహాయ రూపంలో గాని ప్రభుత్వం నుంచి గాని ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. అయితే మనం వాళ్ళు నెరవేర్చలేని కారణంగా 2017, 2019, 2021 ఈ 3 సంవత్సరాలలో మనం ధర్నాలు చేశాం. అయినప్పటికీ సేమ్ హామీలు ఇచ్చారు, కానీ మన సమస్య మాత్రం తీరలేదు. వాళ్ళు అధికారులు వస్తూనే ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు గాని, మన ఎస్ఐ గారు గాని, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ జట్టి నిర్మాణం కోసం వాళ్ళు మనకి ఏదో ఒక హామీ ఇస్తూనే ఉన్నారు. అధికారులతో మాట్లాడించడం కానీ ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటిది మనకు ఉపయోగం లేదు. వాళ్ళు తీసుకోగా మిగిలిన ల్యాండ్ 93 ఎకరాలు మిగిలింది. ఆ ల్యాండ్ మనకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయమని, ఆ ల్యాండ్లోని మనకు జీవనోపాధి కోసం మనం మళ్ళీ జీవనోపాధికి వెళ్లేలాగా ఆ ల్యాండ్ ని మనం ఉపయోగించుకునేలాగా మనకి తిరిగి ఇవ్వాలని, అదే కాకుండా జట్టి నిర్మాణం జరిగే వరకు మనల్ని వేట కొనసాగించేలాగా మనం ఈ కోర్టులోని కేసు వేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్టులో కేసు ఎప్పుడు వేసాము, ఫస్ట్ ఎవరు తీసుకున్నారు, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. 1994లోనే మనకు ఒక సొసైటీ ఉండేది. ఆ సొసైటీకి 93 ఎకరాల ల్యాండ్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఎందుకోసము అంటే దాని మీద సాగు చేసి దాని మీద బ్రతకడానికి, వాటిని పంట పండించో దాని మీద ఏదో ఒకలాగా సంపాదించి దాని మీద సాగు చేసి బ్రతకడానికి మనకి ఒక సొసైటీకి ల్యాండ్ ని ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. సొసైటీ అనేది 2006లో రద్దు అయిపోయింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ నేవీకి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ని మనకు తెలియకుండా ఎప్పుడైతే సొసైటీ రద్దు అయిపోయిందో ఈ ల్యాండ్ ని తీసుకెళ్లి ఇండియన్ నేవీ చేతిలో పెట్టేసింది గవర్నమెంట్. మనం ధర్నాలు చేయడం, మళ్ళీ ధర్నా ఎత్తేయడం, జీవనోపాధి కోల్పోతూ కూడా మనం ధర్నాలు చేయడం, ఇదంతా జరుగుతూనే ఉంది. అయితే ఈ జరుగుతున్న కాలంలోనే మన జీవనోపాధి కోల్పోతున్నాం, అలాగే మనకి ఏ న్యాయం కూడా జరగట్లేదు. అయితే ధర్నాలు చేసి 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 మన గ్రామ నాయకులు గాని, పెద్దలు గాని, ప్రజలు గాని విసిగిపోయారు పూర్తిగా. అయితే ఇలాగైతే ఖచ్చితంగా మనకు న్యాయం జరగదు, వీళ్ళ హామీలు ఇస్తూనే ఉంటారు, కాలం అలా జరిగిపోతూనే ఉంది. మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి మన ఊరి నుంచి పూర్తిగా వెలివేస్తారని తెలుసుకున్న మన గ్రామ పెద్దలు గాని, నాయకులు గాని, గ్రామ ప్రజలు గాని ఇది అవగాహన తెచ్చుకొని 2023లోనే మన గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు కలిపి అందరూ కలిపి 23లోనే కేసు వేయడం జరిగింది. అయితే ఆ కేసుని విజయవాడలోని కోర్టుకి వేశారు మన వాళ్ళు, హైకోర్టుకి. అయితే అక్కడ ఉన్న ఒక పెద్ద లాయర్ ని కన్సల్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ లాయర్ వాదిస్తాడు అని. అతను వాదిస్తాడని అతని చేతిలో పెట్టినప్పుడు అతను 2 సంవత్సరాలు ఆ కేసును అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఏమి చేయకుండా వదిలేశాడు, మధ్యలోనే వదిలేశాడు. అయితే కేసు ముందుకు వెళ్లేలా లేదని మన గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు కలిసి ఆ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసిని, నాట్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని మరియు అన్ని డాక్యుమెంట్స్ ని అతని దగ్గర నుంచి తీసేసుకున్నారు. అయితే అవన్నిటిని తీసుకున్న తర్వాత ఏ న్యాయవాది అయితే బాగుంటాడని బాగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ లోని ఒక న్యాయవాది లక్ష్మీనారాయణ గారని ఒక లాయర్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇలాంటి విషయాల్లోని, ఇలాంటి ల్యాండ్ విషయాల్లోని బాగా గెలిచి పోరాడిన లాయర్ ఉన్నారని తెలిసి ఆ లాయర్ దగ్గరికి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందని నిర్ణయించి మన గ్రామ ప్రజలందరూ నిర్ణయించారు. అయితే ఆయన్ని కలవడానికి మన గ్రామం నుంచి మైలపల్లి అప్పారావు గారు మరియు నేను, మైలపల్లి బంగారాజు అనే నేను కూడా
అక్కడికి ఆయన కలవడం జరిగింది. అయితే లక్ష్మీనారాయణని కలిసిన తర్వాత ఆయన ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఆయన ఇక్కడ 93 ఎకరాల వల్ల మీకు కలిగే న్యాయం ఏంటో నేను ఖచ్చితంగా చేస్తాను, దానికి కొన్ని ఖర్చులు అవుతాయి అని చెప్పారు. అయితే పాత లాయర్ నుంచి మనకు 50,000 రిటర్న్ అమౌంట్ వచ్చింది. అది మన అప్పారావు గారికి హ్యాండ్ ఓవర్ చేశారు పాత లాయరు. అయితే ఆ లాయర్ దగ్గర నుంచి మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి అడ్వాన్స్ పేమెంట్ గా ఒక 50,000 మళ్ళీ ఆయనకి చెల్లించడం జరిగింది. అయితే ఈ లక్ష్మీనారాయణ గారితో ఈ పేమెంట్ చేయక ముందు మన గ్రామ పెద్దలు, నాయకులు, కొంతమంది ప్రజలు కలిసి ఈయన్ని కలవడం మంచిదని నిర్ణయించి ఒకవేళ కలిస్తే బాగుంటుంది. అయితే ఆయన ఎలాంటి వారు, ఇంతకుముందు జరిగిన అనార్థాలకు దారి తీయకుండా, అంటే ఇంతకుముందు ఏదైతే అనార్థాలు జరిగాయో, ఇంతకుముందు ఏదైతే లాస్ టైం గానీ మనీ గానీ ఏదైతే లాస్ అయిందో అది జరగకుండా ఉండడానికి ఒక మంచి లాయర్ని చూశారు. కాబట్టి ఆయన కూడా మేము కలవాలని కొంతమంది నాయకులు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆయన కలవడం జరిగింది. ఎవరైతే వాళ్ళు కలిసారో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. ఇగో వీళ్ళే మొత్తం రెండవసారి మళ్ళీ అప్పారావు గారితో పాటు గ్రామ నాయకులు, పెద్దలు కలిసి కొంతమంది వచ్చారు ఇక్కడికి. అయితే ఈ కేసుని ఈ లాయర్ గారు అంటే చేస్తారన్న ఉద్దేశంతో ఈ లాయర్ ని బాగా పరిశీలించిన తర్వాత మన వాళ్ళందరూ చూసిన తర్వాత మైలపల్లి అప్పారావు గారు, మైలపల్లి రాజారావు గారు ఈ కేసుని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు కోసం ముందస్తుగా 50,000ని మైలపల్లి అప్పారావు గారు ఈ న్యాయవాదికి, రెండో న్యాయవాదికి లక్ష్మీనారాయణ గారికి చెల్లించారనమాట. అయితే ఆ న్యాయవాది ఏమని చెప్పాడంటే 2094లో మనకి ఇచ్చిన ఆ సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కోల్పోయిన ల్యాండ్ ఇండియన్ నేవీకి గవర్నమెంట్ అప్పగించేసింది కదా, దాని ద్వారా మనం కోల్పోయిన ఆ ల్యాండ్ ని తిరిగి సంపాదించుకోవడం ద్వారా మనం చాలా లాభాలు పొందొచ్చని. అంటే ఎలాంటి విషయాలంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మనం జీవనోపాధిని కోల్పోయామని చెప్పడం ద్వారా, కోర్టుకి మనం వేయడం ద్వారా మనం మంచి అవకాశాన్ని పొందొచ్చని ఆయన మనకు చాలా విధాలుగా మనకు వివరించారు. ఖచ్చితంగా ఈ విషయం మీద మనకు న్యాయం జరుగుతుందని కూడా ఖచ్చితంగా గెలిచి తీరొచ్చు. ఎందుకంటే మనకు చెప్పకుండా, అంటే ఏదైతే మన సొసైటీకి ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ ని మనకు చెప్పకుండా గవర్నమెంట్ కి అప్పగించడం అనేది మంచి పద్ధతి కాదని, అంటే మన గ్రామ పెద్దలకు గాని, నాయకులకు గాని, గ్రామ ప్రజలకు గాని ఇది తెలియకుండా చేయడం అనేది ఒక మిస్టేక్ అని భావించిన ఈ లాయరు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పారనమాట. ఇది ఈ పద్ధతిలో వెళ్తే బాగుంటుందని చెప్పారు. అయితే ఈ కేసు వాదించడానికి ముందే మళ్ళీ ఇంకో కొత్త సంఘాన్ని, పాత సంఘం ఎలాగా రద్దయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త సంఘాన్ని చేర్చాలి, ఒక కొత్త సంఘ సభ్యులు చేయాలి, అప్పుడే మళ్ళీ మన ల్యాండ్ మనకు తిరిగి వస్తుందని లాయర్ మనకు సజెస్ట్ చేశారు. ఆ సంఘం పేరు ఏంటంటే న్యూ అసోసియేషన్ ఆఫ్ అవర్ బర్త్ ల్యాండ్ అనే పేరు మీద కొత్త సంఘాన్ని మన వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడం మొదలు పెట్టారు. ఈ కొత్త సంఘాన్ని గ్రామ నాయకులు, ప్రజలు, గ్రామ పెద్దల మధ్య కొత్త సంఘాన్ని వేయడం జరిగింది. అయితే ఈ కొత్త సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టు కేసుని ముందుకు తీసుకెళ్లడం, గ్రామానికి మంచి చేయడం, ఈ పాత సంఘాన్ని తిరిగి పునరావృతం చేయడం, అంటే చైతన్యం చేయడం వంటి వాటిని మనం మళ్ళీ చేయాలనేది ఈ కొత్త సంఘం ముఖ్య ఉద్దేశం. మన వాళ్ళు గ్రామ ప్రజలు చాలా వరకు డబ్బులు ఇచ్చారు, అయినప్పటికీ ఆ డబ్బుల కొరత వల్ల ఈ కేసు అనేది అలాగ ఆగిపోతూ వస్తుంది. అంటే ఆ డబ్బులు అయితే సరిపోలేదు నిజానికి చెప్పాలంటే. అయితే మనం న్యాయవాదికి ఇప్పుడు కొత్త లాయర్ కి 2 లక్షలు ఇంకా 1,50,000 కొరత ఉంది కాబట్టి అందులోని ₹1,00,000 ఒక దగ్గర నుంచి అప్పు చేసి మళ్ళీ లాయర్ గారికి సెకండ్ టర్మ్ ఫీజు గా చెల్లించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎంత అయితే ఖర్చు అయ్యింది, ఈ కోర్టు పని మీద ఎంత అయితే ఖర్చు అయింది, ఎంత ట్రాన్సాక్షన్స్ అయితే అయింది, ప్రతి ఒక్కటి మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా చూడండి, పరిశీలించండి. ఈ సంఘం కోసం నిధులు గురించి చాలా సార్లు సత్తమ్మ తల్లి గుడి దగ్గర సమావేశాలు చాలా సార్లు జరిగాయి. అయినప్పటికీ ఎంతో కొంత డబ్బులు కొరత వస్తూనే ఉంది. అంటే సరైన పద్ధతిలో గానీ లేకపోతే సరైన ప్రజల నుంచి సహాయం గానీ అందలేదు. అయితే గ్రామ పెద్దల దగ్గర నుంచి కూడా అన్ని నిధులు లేకుండా అయిపోయింది. మన గ్రామంలోని ప్రజలను డొనేషన్ రూపంలోనే డబ్బులు అడగడం జరుగుతుంది. ఎవరికైతే అంటే మన గ్రామం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు, మన గ్రామంలోని మనం ఈ కేసు గెలవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో గ్రామ ప్రజలు గాని, గ్రామ నాయకులు గాని ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మీ సహకారాలు ఉద్దేశంతో పాటు మీ సహకారాన్ని మీ డొనేషన్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మాత్రం ఇది మనం ప్రారంభించాము, ఎండింగ్ అయ్యేసరికి అంటే చివరికి అయ్యేసరికి మనం గెలవాలని కోరుకుంటూ సహాయ సహకారాలు ఈ ఎన్ఓబి సమస్య పైన పోరాడుతున్న ఈ కేసు విషయంలోని మీ ఖచ్చితంగా మీ హస్తాలను జోడించాలి.
వివరించాలని కోరుతున్నాను. మనలోని కొంతమంది అంటే గ్రామంలోని మైల్పల్లి అప్పారావు గారు కానీ, ఢిల్లీ సోమేష్ కానీ ఎప్పటికప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వివరాలు కానీ ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు ఎంత డొనేషన్ చేశారు, ఎప్పటికప్పుడు ఆ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు వాట్సాప్ గ్రూపుల్లోని. మీరు ప్రతిదీ పరిశీలించవచ్చు. అయితే ఇప్పుడు నేను చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మాత్రం మీరు ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే సహాయం చేయగలరో, అంటే సహాయం చేయలేని వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఖచ్చితంగా మాత్రం సహాయం చేయడానికి ముందుకు రండి. ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదు, గ్రామం మొత్తం మీద సమస్య. కాబట్టి మీరు ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంచి, అంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ గ్రామ నాయకులపైన, పెద్దలపైన, గ్రామంలో ఉన్న ప్రజలపైన, అందరిపైన నమ్మకం ఉంచి సహాయం చేయండి. ఎందుకంటే ఇది మన ఈ రోజుతో పోయేది కాదు. జీవితంలోని మనం ఏదైనా సాధించాలి, జట్టి విషయంలో కానీ, జీవనోపాధి విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగ విషయంలో కానీ మనం ఖచ్చితంగా సాధించి తీరాలంటే ఇది మాత్రం మనం గెలిచి తీరాలి. దానికోసం డబ్బులు చాలా అవసరం. దయచేసి మీరందరూ పేరు పేరున ఇప్పటి వరకు సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పమన్నారు మన గ్రామ పెద్దలు, నాయకులు అందరూ కలిసి. అయితే ఇక మీదట ఎవరైతే ఇంకా సహాయం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మాత్రం సహాయం చేయండి. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రోత్సాహం చివరి వరకు ఉంచాలని కోరుతూ, మన ఊరికి మేలు జరగాలని మన గ్రామ నాయకులు, పెద్దలు, గ్రామస్తులతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, సక్సెస్ అయ్యే తీరుతామని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.